నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముప్పైన హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్ర ఆహ్వానం పలికిన నిర్వాహకులు. బోయకొండ హుండీ రాబడి 1,16,00,000. జాతీయ లోక్ అదాలత్లో 85 కేసులు పరిష్కారం. పౌర హక్కులపై అవగాహన అవసరం. తహసీల్దార్ శివయ్య. మరకతనంది విగ్రహాన్ని దర్శించుకునేందుకు క్యూ కట్టిన భక్తులు. వార్తలోని వివరాలు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వీవీప్యాట్ గోదాము భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం వీవీప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 3 నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదామును త్రైమాసిక తనిఖీల్లో భాగంగా నిశితంగా పరిశీలించినట్లు వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈవీఎం వీవీప్యాట్ల గోదాము తనిఖీ ప్రక్రియలో డిఆర్ఓ పులయ్య, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పరదేశీ, టీడీపీ సురేంద్ర కుమార్, బీజేపీ అట్లూరి శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ ఉదయ్ కుమార్, సిపిఎం గంగరాజు, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పొంగనూరు ఇన్ఛార్జ్ సీనియర్ సివిల్ జడ్జ్ శిరీష్ పేర్కొన్నారు. పొంగనూరులోని న్యాయ సముదాయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. ఇందులో రాజీకి ముందుకొచ్చిన కేసులను విచారించి తీర్పునిచ్చారు న్యాయమూర్తులు. సివిల్ 9, క్రిమినల్ 47, బ్యాంకుకు సంబంధించి 29 కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి ఉమాదేవి పాల్గొన్నారు. దీంట్లో ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు పరిష్కారం చేసుకోవచ్చు అంటే ఎటువంటి సివిల్ తగాదా అయినా, క్రిమినల్లో కొన్ని రకమైన కేసులు ఇవి రాజుకోవచ్చు. ఈ క్రిమినల్ కేసుల విషయాల్లో కొందరికి ఒక అపోహ ఏంటంటే కేసు రాకపోతే నేను కేసు అంటే నేరం ఒప్పుకున్నాను అనే అపోహ ఉంటుంది. కానీ అది అవాస్తవం అండి. ఇక్కడ క్రిమినల్ కేసు రాజీ అయితే కనుక దానికి అర్థం ఏంటంటే మామూలుగా ఒక కేసు పూర్తి విచారణ జరిగిన తర్వాత కేసు కొట్టేస్తే ఎలాంటిది ఉంటుందో సేమ్ అదే ఉంటుంది. సో ఇక్కడ నేరం ఒప్పుకున్నట్టు కాదన్నమాట. కాబట్టి అటువంటి అపోహలు లేకుండా మీరు రాజీ అవ్వగలిగిన కేసులు ఏమైనా ఉంటే సంతోషంగా రాజీ అవ్వచ్చు. కేవలం ఒక ముఖ్య విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే కక్షిదారులు మీరు సంతకం పెట్టే ముందర ఆ అవార్డు తీర్పు అంటాం దాని మీద మీకు అర్థం కానట్లయితే కనుక అక్కడ ఉన్న జడ్జి గారిని కానీ మీకు సంబంధించిన లాయర్ గారిని కానీ 1-2 సార్లు కనుక్కొని
అక్కడ ఏం రాశారో కనుక్కొని పూర్తిగా మీకు ఇష్టమైతేనే మీరు సంతకం పెట్టండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దీంట్లో ఏం రాశారో మాకు అర్థం కాలేదు, మేము పొరపాటు పెట్టేసామని అని చెప్పే కేసు కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి మీరు సంతకం పెట్టినట్టయితే దాంట్లో ఏ విధంగా రాశారో ఆ విధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉంది. దాంట్లో ఏం రాసుకున్నారు, ముఖ్యంగా ఈ సివిల్ కేసులో, క్రిమినల్ కేసులో అంటే రాజీ అయిన తర్వాత చాలా వరకు కేసు అక్కడ అయిపోతుంది. సివిల్ కేసులో ఏంటంటే కొన్ని మీ మీద కొన్ని బాధ్యతలు పెట్టబడి ఉంటాయన్నమాట. సో అలాంటివి 1-2 సార్లు కనుక్కొని మీకు ఇష్టమైతే అది ఏ కేసు అయినా మీకు అది అదాలత్లో రాజీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదివరకు ఇప్పుడు కోర్టుకు వచ్చిన తర్వాత కూడా ఇదివరకు బయట ఏదైనా కేసులు రాజీ కోర్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన సందేహాలు ఉంటే 1-2 సార్లు దానికి క్లారిటీ తీసుకొని ఎటువంటి అపోహలు లేకున్న తర్వాత మీరు సంతకం పెట్టండి. పొంగనూరు మండలం మోదుగులపల్లిలో శనివారం అధికారులు పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివయ్య పౌర హక్కులపై అవగాహన కల్పించారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. పౌర హక్కులకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ డిఈ మహేష్, ఏఈ కృష్ణకుమార్, విఆర్ఓ శశి, అక్బర్, ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, రాజా, నరసింహులు, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీకి అధికారులకు మార్గదర్శకాలు తెలియజేసినట్లు పొంగనూరు ఎంపీడీఓ వెంగమునిరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక మండల కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని, లబ్ధిదారులందరికీ పెన్షన్లు పూర్తయ్యేంత వరకు పంపిణీ చేయాలని సూచించారు. సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని ఒక్క రోజులోనే ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. మండలంలో 8,318 మంది లబ్ధిదారులకు 5,55,46,000 రూపాయలను అందించనున్నట్లు ఆయన తెలిపారు. పొంగనూరులో 30వ తేదీన నిర్వహించనున్న హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. శనివారం పలువురు మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ఎన్ఎస్పేట నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సమావేశపు ముఖ్య ఉద్దేశము రేపు అనగా ఆదివారము మధ్యాహ్నం శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవపు శోభాయాత్ర నిర్వహించడం గురించి మీకు తెలియజేయడం కోసము సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని ఎందుకు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారు? గతంలో ఇంకా ఎంతోమంది బలాఢ్యులైనటువంటి రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు కదా, వారి మహోత్సవాల్ని కాకుండా శివాజీ మహారాజే పట్టాభిషేక మహోత్సవాన్ని ఎందుకు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారంటే, శివాజీ మహారాజు జన్మించేటప్పటికీ ఈ హైందవ దేశము పూర్తిగా తన ఉనికిని కోల్పోయే దుస్థితిలో ఉండింది. సమస్త హైందవ సమాజము ఇక్కడ ఈ హైందవ దేశంలోనే నివసించడానికి పలు రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో జన్మించినటువంటి కారణ జన్ముడే శివాజీ మహారాజ్. ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసి మరలా ఈ హైందవ జాతి తన సహజ గుణాన్ని చాటి చెప్పడానికి నిరంతరము శ్రమించినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా యావత్ దేశంలో జరుపుకుంటారు. మన పుంగనూరులో కూడా గత దశాబ్ద కాలంగా హిందూ జాగరణ సమితి వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ శోభాయాత్రని నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ యువకులు నిర్వహిస్తున్నటువంటి ఈ శోభాయాత్రకి ఆర్థిక వనరుల్ని చాలా చోట సేకరించి పలు రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనేవాళ్ళం. అయితే ఎన్విఆర్ ట్రస్ట్ సంస్థని స్థాపించి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకి తోడ్పాటు అందిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో నా ఆర్థిక సహకారాన్ని అందిస్తారని చెప్పి మాకు ఇంకా రెట్టింపు ఉత్తేజాన్ని కలగజేశారు. ఆ ఉత్తేజంతో రేపు 2:30కి ఇక్కడ సమావేశం ఉంటుంది. దాని తర్వాత 3 గంటలకి శోభాయాత్ర అనేది మొదలవుతుంది. కాబట్టి సమస్త పుంగనూరులోని చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్త హైందవులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కాషాయ ధారణ, కాషాయ కండవాలతోటి, వీర తిలకాలతోటి ఆ శివాజీ మహారాజ్ని స్మరిస్తూ వైభవోపేతంగా
ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శోభాయాత్రను జయప్రదం చేయాల్సిందిగా నియమించుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన పొంగనూరు పట్టణంలో హిందూ జాగరణ సమితి ఒకటి ఏర్పడి దీని ద్వారా యువకులందరూ ఏకతాటిపైకి వచ్చి కొన్ని హిందూ కార్యక్రమాలు చేయతలంచి ప్రతి ఒక్క గుడి దేవాలయం నందు వాళ్ళ హిందూ జాగరణ సమితి తరఫున ప్రతి సంవత్సరము జరగబోయే వేడుకల్లో అందరూ పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ శివాజీ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడానికి నిర్ణయించుకొని ఈ శోభాయాత్ర ప్రారంభించడానికి పొంగనూరు పట్టణంలోని మా ఎన్ఎస్పేటలో నూతనంగా వెలువబోయే శ్రీ అభయాంజనేయ స్వామి వారి పాదాల వద్ద నుంచి ప్రారంభించి ఇక్కడి నుంచి మొదలుపెట్టి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రతి సంవత్సరము శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ శోభాయాత్రలో తొలుత తెలియక కొంతమందే పాల్గొనేవారు. ఈ 5 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం క్రమంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువు పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రతి కుటుంబ సభ్యుడు ఇందులో పాల్గొని మనం హిందువులందరము బంధువులుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. త్వరలో ఇక్కడ నిర్మించబోయే అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా 50 మంది హిందువులు పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా జూన్ 30వ తారీఖు ఆదివారం నాడు మన పొంగనూరు పట్టణంలోని ఎన్ఎస్పేటలో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి మొదలుపెట్టి అంబేద్కర్ సర్కిల్ వరకు కూడా నిర్వహించబోయే ఈ యొక్క ర్యాలీకి పొంగనూరు పట్టణమే కాకుండా పరిసర ప్రాంతాల్లోని ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా సకుటుంబ సపరివారంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై శివాజీ మహారాజ్ చేసినటువంటి సేవలంతా కొనియాడి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. పొంగనూరు పట్టణం తాటిమాకుల పాలెంలో వెళ్తున్న కౌండిన్య రివర్ను పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. 3 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ను ఆ ప్రాంత యువకులు కలిసి సమస్యను వివరించి వినతి పత్రం సమర్పించగా ఆయన స్పందించి స్థానిక టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్తో కలిసి రివర్ను పరిశీలించిన ఆయన శనివారం గ్యాంగ్ వర్క్ను ఏర్పాటు చేసి రివర్లో మురుగునీరు లేకుండా చెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య పర్యవేక్షించారు. స్పందించి పరిష్కరించినందుకు ఈ సందర్భంగా ఆ ప్రాంత యువకులు కమిషనర్కు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం బ్రాహ్మణుల సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని సంఘ సభ్యులు కోరారు. శనివారం పొంగనూరు పట్టణంలో శ్రీ గాయత్రి మాత తాలూకు బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన వారిలో బ్రాహ్మణులు కూడా ఉన్నారన్నారు. కనుక బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద సూర్య సేవలు ఇంకా విస్తృతంగా చేయడానికి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా తగిన గుర్తింపు లభిస్తుందని, దీని ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యతను ఇచ్చినట్లు ఉంటుందని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రామ్మూర్తి, మధుశర్మ తదితరులు పాల్గొన్నారు. బోయకొండ గంగమ్మ ఆలయంలో శనివారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా 1,16,00,000 రూపాయల ఆదాయం సమకూరినట్లు గ్రూపు దేవస్థానాల కార్యనిర్వహణ అధికారి మునిరాజ తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా 1,16,21,723 రూపాయల నగదు, బంగారం 60 గ్రాములు, వెండి 1 కేజీ 220 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఆదాయం 65 రోజుల పాటు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలని చెప్పారు.
చిత్రపటాలను జనసేన నాయకులు ప్రభుత్వ కార్యాలయాలకు సమర్పించారు. పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శివయ్యకు ఉప ముఖ్యమంత్రి చిత్రపటాన్ని అందజేశారు. అలాగే కొత్త ఇల్లు సచివాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్ అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు పొంగనూరు మండల అధ్యక్షులు మాధవరెడ్డి, విరూపాక్షి, జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ, టీడీపీ నాయకులు ప్రసాద్ స్వామి, జనసేన జిల్లా ప్రోగ్రామ్స్ కార్యదర్శి చైతన్య రాయల్, రూరల్ ప్రధాన కార్యదర్శి హరినాయక్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గంగాధర్, జనసేన రూరల్ కార్యదర్శి సీనా, నాయకులు పాముల హరి, నాయుడు, చంద్ర, మాధవ, నందు, ఉదయ్, వెంకీ, దాములు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి పొంగనూరుకు వచ్చిన మరకత నంది విగ్రహం పూజలు అందుకుంది. పొంగనూరు పట్టణం బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో భక్తుల దర్శనార్థం 3 గంటల పాటు ఏర్పాటు చేసిన మరకత నంది విగ్రహాన్ని భక్తులు పూజించి దర్శించుకుని పునీతులయ్యారు. మా పూర్వీకుల నుంచి మేము బగలాముఖి అమ్మవారి యొక్క ఉపాసనము. మా తాతగారికి వాళ్ళకి వాళ్ళ ఇంటికన్నా మేమే జ్యోతిష్యం చెప్పేది. ఇది వచ్చేసమ్మ కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో బెన్నగూడ బెట్టగూడ అన్నదమ్ములది. ఇది వాళ్ళ పూర్వకాలం నుంచి వస్తూ ఉంది. ఇది మరకత మహానందమ్మ. ప్రపంచంలో ఇది ఒక్క నందే ఉండేది, ఎందుకంటే పూర్తిగా ఎమరాల్డ్తోనే తయారు చేసింది. ఇది వచ్చేసమ్మ ఈ నంది వచ్చేసి వాళ్ళకి పూర్వకాలం నుంచి వస్తుంది. వాళ్ళు కనుక్కోవాలని ఏమని తెలిసిందంటే ఇది రాజరాజ నరేంద్ర చోళ అని చెప్పేసి 3వ చోళ ఉంది. ఇది అప్పటి నుంచి వీళ్ళకి అది లభించింది. ఇది వచ్చేసమ్మ ఈ స్వామి చాలా మహత్యం ఉంది, చాలా శక్తివంతమైనది కూడా. ఇది బసవగూడలో శివాలయంలో ఉండేది. కాలక్రమేణా అక్కడ మైనింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఆలయం శిథిలం అయిపోయింది. ఎంతోమంది గుప్త నిధుల కోసం రావడము, గుడి ధ్వంసం చేస్తూ వస్తున్నారు. అంతేగాని ఈ స్వామి ఇంతవరకు ఒక రాయి కూడా వాళ్ళు దాన్ని ముట్టుకోలేకపోయినారు. తర్వాత ఏమైందంటే ఈ ఒకసారి ఏం జరిగిందంటే దీని సత్యం ఎక్కడ నిరూపణ ఏంటంటే కొంతమంది వచ్చేసి దాన్ని ఒక ఓమ్ని తీసుకోవాలని ట్రై చేసినారు. కొత్త ఓమ్ని 4 టైర్లు బస్ట్ అయిపోయి బండి ఇట్లా కుట్టించిపోయి పెద్ద వర్షం పడింది. అదే సత్యం స్వామి. తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ వద్దు, ఆలయంలో వద్దని చెప్పి దీన్ని కోనేట్లో పెట్టినారు. కోనేట్లో పెట్టడం వల్ల మాకు అది కొంచెం షేడ్ అయింది. ఈ నీళ్ళలో పెట్టడం వల్ల ఆ నీళ్ళలో ఏమైందంటే ప్రతి ఒక్కరు కాలు కడుక్కున్నా, మొహం కడుక్కున్నా, నీళ్ళు తాగితే వాళ్ళు బాగా అయ్యేదనమాట. అట్లా వాళ్ళు నమ్మకంగా పెట్టుకొని వచ్చినారు. దీన్ని ఒక మండపంలో పెట్టినారు. వాళ్ళకి 3 వ్యాపారస్తులు వచ్చేసి ప్రతిరోజు స్వామికి వచ్చి వాళ్ళు ఫస్ట్ వ్యాపారం అయితే డబ్బులు తెచ్చి పెట్టిపోయేవాళ్ళు. అది గాలికి ఎగిరిపోతా అంటే వాళ్ళు ఏం చేసినారంటే కట్టి హారం మాదిరి వేసినారు. అప్పటి నుంచి అమ్మ ఇది ఆనవాయితీ వచ్చింది. అట్లా చాలామంది కట్టడము, ముక్కోవడము, 11 చుట్టూ ప్రదక్షిణ చేయడము, ముక్కొని పోయేవాళ్ళు. ప్రతి ఒక్కటి జరుగుతూ వచ్చిందమ్మా. జరుగుతూ వచ్చిన తర్వాత స్వామికి ఏమైందంటే వాళ్ళు దీన్ని ఎక్కడ భద్రంగా పెట్టాలని చెప్పి వాళ్ళు దీని మళ్ళీ ఐరన్ వర్క్ అక్కడ వాళ్ళు వండే క్వారీలో పెట్టుకున్నారు. వాళ్ళకి ఏమంటే పూజా కార్డ్స్ పెట్టే కాదని చెప్పేసి మా నాన్నగారికి ఇది ఇచ్చినారు కానుక. అప్పటి నుంచి దీన్ని భద్రంగా పెట్టాలని చెప్పి ఈ మధ్యన వాళ్ళకి మళ్ళీ పర్మిషన్స్ అని తీసుకొని ఇప్పుడు మనకి ఈ ఊర్లో అంటే ప్రతి ఒక్క వాసవి కనికాపరమేశ్వర టెంపుల్లోనే పెడుతున్నాము. ఫస్ట్ మొదటి ధర్మవరంలో పెట్టినాము, గుత్తిలో పెట్టాము, మళ్ళీ కదిరి, తర్వాత మదనపల్లి, పొంగునూరులో పెట్టినాము. అందుకు మీ అందరి సందర్శనార్థం కోసం ఈ నంది పెట్టడము. ఈ నందికి వచ్చేసమ్మ 11 ప్రదర్శన చేసి బసవరాజ బసప్ప అనుకుంటే చాలు, ఖచ్చితంగా నెరవేరుతాయి. నిర్లక్ష్యం, కోపతాపాలు కుటుంబంలో ఉండకూడదని
ప్రేమ, నమ్మకం మాత్రమే కుటుంబంలో ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు నందు ఫోక్సో కోర్టు జిల్లా జడ్జ్ శాంతి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు అదనపు సివిల్ జడ్జ్ ఎస్పీడి వెన్నెల, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, సెక్రటరీ అశోక్ యాదవ్, విశ్రాంత జడ్జ్ రమేష్లతో కలిసి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో మొత్తం 13 జిల్లాలు, 13 మండలాలు, ఒకటి తిరుపతి, వనపల్లి, శ్రీకాళహస్తి, పీలేరు, పుత్తూరు, పొంగనూరు, కర్నూలు, పాకాల, వాయపాడు, సత్యవేడు, నగరి మరియు అంబర్పల్లిలో ఇవి జరుగుతున్నాయి. వీటి కారణం మేము మొత్తం జిల్లా మొత్తం మీద 11,808 కేసులు మేము గుర్తించడం జరిగింది. ఈ నేషనల్ అదాలత్ భాగంగా మేము అన్ని కాంపౌండ్ క్రిమినల్ కేసులు, ఎన్ఐటీ కేసులు, అదేవిధంగా బ్యాంక్ రికవరీ కేసులు, ద్రౌపదమ్మ ధర్మరాజుల కళ్యాణోత్సవం మరియు గిరిగి మహోత్సవం అత్యంత వేడుకగా జరిగాయి. పెద్దపంజాని మండలం అప్పనిపల్లి గ్రామంలో శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల వారి ఆలయంలో ఈ వేడుకలు జరిగాయి. గ్రామ ప్రజలు ద్రౌపది మాతను ప్రార్థిస్తూ మహిళలు భక్తి శ్రద్ధలతో గిరిగిలను ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో సమర్పించారు. తర్వాత కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక నాట్య కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను వన్యకుల క్షత్రియులు పర్యవేక్షించారు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముప్పైన హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్ర ఆహ్వానం పలికిన నిర్వాహకులు. బోయకొండ హుండీ రాబడి 1,16,00,000. జాతీయ లోక్ అదాలత్లో 85 కేసులు పరిష్కారం. పౌర హక్కులపై అవగాహన అవసరం. తహసీల్దార్ శివయ్య. మరకతనంది విగ్రహాన్ని దర్శించుకునేందుకు క్యూ కట్టిన భక్తులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.